ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈరోజు ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాం. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయకుండా అలాగే తెలుపుదామండి. పదవీ విరమణ పొంది ఏడాది గడిచినా తమకు రావాల్సినటువంటి డబ్బులు రాకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల కార్యాలయాలు, జిల్లా ట్రెజరీ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉన్నారు. జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు వివిధ శాఖల్లో పనిచేసేటువంటి ఉద్యోగులు 8,094 పదవీ విరమణ పొందిన వారు కూడా 2,635 మంది మహబూబాద్, గూడూరు, మరిపేడ ట్రెజరీ కార్యాలయాల ద్వారా వేతనాలు, పెన్షన్లు పొందుతున్నారు. ఇందులో ఏడాది క్రితం పదవీ విరమణ పొందిన వారు 100 మందికి పైగా ఉన్నారు. సరే వీరిలో కొందరికి పెన్షన్లు వచ్చినా ఇతర బెనిఫిట్స్ కోసం ఏడాదిగా ఎదురు చూస్తున్నారు. 50 లక్షల పైగా అంటే ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులు తమ మూల వేతనం నుంచి ప్రతి నెల కొంత కట్టింగ్ పెట్టుకుంటున్నారు. గ్రూప్ ఇన్సూరెన్స్, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్, జీపీఎస్, కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్, గ్రాట్యుటీ మొదలైన వాటి ద్వారా వేతనంలో కొంత డబ్బును పొదుపు అయితే చేసుకుంటారు. ప్రభుత్వం కొంత కలిపి రిటైర్మెంట్ తర్వాత సదరు ఉద్యోగికి చెల్లించాలి. వీటితో పాటు ఉద్యోగి సరెండర్ లీవ్స్ కూడా వెలకట్టి రిటైర్మెంట్ తర్వాత చెల్లించాలి. ఇలా ప్రతి రిటైర్డ్ ఉద్యోగికి వారి స్థాయిని బట్టి 50 లక్షల పైగా అయితే చెల్లించాలి. డబ్బుల కోసం వేసుకున్నటువంటి ప్రణాళిక అంతా తారుమారైందని రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ డబ్బులతో పిల్లల పెళ్లిళ్ళు, ఇల్లు కట్టుకోవడం, నిరుద్యోగులైనటువంటి కుమారులకు ప్రైవేట్ వ్యాపారం పెట్టించడం, చివరకు భార్యకు బంగారం కొనడం వంటి ఆశలు అయితే పెట్టుకున్నారు. అయితే పదవీ విరమణ అందరి సమక్షంలో అట్టహాసంగా చేసుకొని బంధువులు ముందు డబ్బులు ఇస్తామని చెప్పామని ఇప్పుడు సకాలంలో డబ్బులు రాకపోవడంతో మాట తప్పాల్సి వచ్చిందని ఉద్యోగులు అయితే అంటున్నారు. పదవీ విరమణ రోజు డబ్బులు అయితే ఇవ్వాలి. ఉద్యోగి పనిచేసిన కాలం మూల వేతనం నుంచి కట్టింగ్ పెట్టుకొని దాచుకున్నటువంటి డబ్బులు, ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ను ఉద్యోగి పదవీ విరమణ పొందిన రోజు ఇవ్వాలి. అలా కాకుండా జాప్యం చేయడం వల్ల డబ్బుల కోసం ఇబ్బంది పడాల్సి అయితే వస్తుందన్నమాట.